ఓపెన్ చేస్తే మన డ్యూక్ పేపర్కట్ టీవీ అనే ప్లాట్ఫామ్లో లైవ్ చేస్తుంటాడు. మనకి యూట్యూబ్ ఎలాగో వాళ్ళకి పేపర్కట్ టీవీ అలాగనమాట. అలా ఆ లైవ్ చూడడానికి ఎంతమంది రారు, ఒక 2-3 నా వ్యూస్ లాగా వస్తారు. ఆ వీడియో ఓపెన్ చేయగానే 2 ట్విన్స్ కనబడతారు. ఆ ట్విన్స్ని చూడగానే వాళ్ళు బండ బూతులు తిడతారు వాళ్ళని. అలా వాళ్ళు తిట్లకి మన డ్యూక్ జడిసి లైవ్ని ఆపేసి మన డానియల్కి చెప్తాడు. ఈ పేపర్కట్ టీవీ అనేది లైవ్ సిస్టమ్ మీద ఆధారపడుతుంది. ఇందులో చూసే వ్యూవర్స్ మనకి మూన్ బెలూన్స్, అదే చందమామ బంతుల్ని పంపిస్తారు. మూన్ బెలూన్స్ని మనము ఎక్స్చేంజ్ చేసి డబ్బులుగా మార్చుకోవచ్చు. అలా ఎక్స్చేంజ్ చేసినప్పుడు 50% కమిషన్ కింద పేపర్కట్ టీవీ వాళ్ళకి వెళ్తుంది. మన స్కూల్లోనే పాపులర్ అయిన ఒక అమ్మాయి గురించి చెప్తాడు. ఆ అమ్మాయి పేరే కిమ్ యూయి. తనని కిమ్ అని పిలుద్దాం. కిమ్ మన డానియల్ దగ్గరికి వచ్చి నువ్వు మొన్న బాగా పాడావు అని చెప్పి పులిహోర కలుపుతుంది. డానియల్కి ఒక ఖరీదైన పర్స్ని గిఫ్ట్ ఇస్తుంది. అదే మోడల్ పర్స్ వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది. వాళ్ళ అమ్మ ఆ పర్స్ అనేది తన ప్రాణంలా చూసుకుంటుంది. ఆ విషయం తెలిసిన డానియల్ ఖరీదైంది, నాకు నీకు చాలా దూరం ఉంది అని చెప్పి వద్దని చెప్పేస్తాడు. మీద మనసు కూడా పారేసుకుంటాడు. అమలాక్కల గ్రూపు షాపింగ్ వెళ్దామని డిసైడ్ అవుతారు. మన జాయ్ ఒక పర్స్ కొనుక్కుందాం అనుకుంటుంది. ఎలాగుంది వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుతుంది. అప్పుడు కిమ్ అది బాగుంది కానీ నీకైతే సెట్ కాదని చెప్పి వద్దని చెప్పేస్తుంది. చూస్తే మన కిమ్మే ఆ పర్స్ని కొనుక్కొని డానియల్ ముందు షో కొడుతుంది. ఇది చూడగానే మన జోయ్కి వెనక్కి వెళ్ళి పొడిచినట్టు అనిపించింది. డూలీ పెద్దరాయుడిలాగా అందరికీ సిగరెట్లు పంచుతూ ఉంటాడు. అందరూ షాక్ అయ్యి ఇలా అడుగుతారు, ఒరే నువ్వు మొన్నట్లాగా బిచ్చిగడ మూవీలో హీరోలాగా ఉండేవి, ఇప్పుడేటి పెద్దరాయుడిలాగా అందరికి పనిచేస్తున్నావు, ఏటి కారణం అని అడుగుతాడు. హే బ్రో, నేను కూడా లైవ్ చేస్తున్నాను, నా లైవ్ చూస్తావా, నాకు డబ్బులు అని చెప్తాడు. చూస్తే మన డూలీ పందిలా దొరికితే ఆడి ముఖాన ఏవో చిల్లర రూపాయలు పడేస్తారు. కూడా ఆ టైంకి లైవ్ చేస్తూ ఉంటుంది. అమ్మాయిలకి తెలుసు కదా మళ్ళీ కరువు బ్యాచ్ అంతా టపా అని డబ్బులు పంపించేస్తారు. అలానే ఒక పెద్ద మనిషి ఎవడు డబ్బులు పంపిస్తూ ఉంటాడు. పెద్ద మనిషి అంటే ఆడి పేరే పెద్ద మనిషి, సారీ ఇంటి పెద్ద. మన కిమ్ కూడా లైవ్ చేస్తుంది. తన ఇంట్లో చేస్తే దొరికిపోయే అవకాశం ఉందని వేరే బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లైవ్ చేస్తుంది. ఎక్కువ మాట్లాడితే వాడి చేతిలో మన డానియల్కి ఇచ్చిన పర్సన్ ఇచ్చి కూల్ చేస్తుంది. జేస్ ఒక లవ్ ఫెయిలియర్కి మావా ఈ లవ్ పోతే ఇంకో లవ్ రాదా, భయపడకు, అమ్మాయిలు ఉన్నాయి సహజం అని చెప్పి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. డానియల్ కిమ్ని అడుగుతాడు, నీకు లావుగా ఉన్న వాళ్ళ మీద అభిప్రాయం ఏంటి అని అడిగితే వాళ్ళు మనుషులే, వాళ్ళని అలా చూడకూడదు, అలాంటి నాకు ఇష్టమే, పర్లేదు అని చెప్తుంది. దానికి మన డానియల్ ఈ అమ్మాయి ఎంత మంచిది అని అనుకుంటాడు. లైవ్ చేస్తూ ఉంటాడు కానీ ఆ లైవ్ని చూడడానికి ఎవరు రారు. నా వ్యూస్ లాగే అది కూడా ఏడుస్తూ ఉంటుంది. అది పక్కన పెడితే మన జీహో ఉన్న డానియల్ అక్కడ ఉంటారు. మన జీహో ఎలా అంటాడు, భయ్యా మనం ఇప్పుడు డానియల్ని పిలుద్దాం, డానియల్ చూసైనా వాళ్ళు వస్తారేమో, మీ ఇద్దరు మళ్ళీ కలిసి పాడండి అని చెప్తారు. వద్దులేరా పాపము, నా వల్ల ఎంత కష్టపడ్డాడు, మళ్ళీ ఆయన్ని కష్టపెట్టాలనుకోవట్లేదు అని చెప్తాడు. దానికి మన డానియల్ షాక్ అయ్యి డ్యూక్ ఎంత మంచోడు అని అనుకుంటాడు. డ్యూక్ లైవ్ చేస్తుంటాడు. అప్పుడే డానియల్ అక్కడికి వస్తాడు. డానియల్ చూడగానే డ్యూక్ షాక్ అవుతాడు. కానీ తప్పదు కదా, గెస్ట్లా అక్కడ కూర్చుంటాడు. వచ్చిన వాళ్ళు మన డ్యూక్ని మళ్ళీ తిడదాం అనుకుంటారు. కానీ అక్కడ డానియల్ చూడగానే వాళ్ళందరూ షాక్ అయ్యి చాలా సంతోషపడతారు. అలా ఒక అమ్మాయి డానియల్ని కొనేద్దాం అనుకుంటుంది. కానీ తన తల్లని మన డానియల్ని కొనేస్తాడు. మన డానియల్కి డ్యూక్కి కళ్ళు తిరుగుతాయి. డోర్ లోపలికి కిమ్ ఉన్న తన బాయ్ ఫ్రెండ్ వస్తారు. కిమ్గా సహ్యంగా చూస్తుంది. అది చూడగానే మన డానియల్కి ఎంతలా నిన్ను నమ్ముకున్నాను, ఆశలెన్నో పెట్టుకున్నా, కన్న కలలన్నీ కాలిపోతుంటే ప్రాణం ఉంటదా కొట్టడానికి ట్రై చేస్తాడు. కానీ మన డానియల్ అనుకోకుండానే అలా డాజ్ అయిపోతాడు. అది చూడగానే ఆ బాయ్ ఫ్రెండ్కి కోపం వచ్చి మన డానియల్ కొట్టడానికి ట్రై చేస్తాడు.
అప్పుడే అక్కడికి జాక్ వచ్చి ఆపేసి ఆ బాయ్ ఫ్రెండ్కి జ్ఞానబోధ చేస్తాడు. అర్జున స్వామి తిరిగి కిమ్ని కొడతాడు. వాళ్ళిద్దరు గొడవని ఆపి ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. ఆ బాయ్ ఫ్రెండ్ని కొడతాడు. అలా ప్యారలల్గా ఒక ఇంట్లో ఒక పెద్ద ఆయన ఆకలితో అలంటిస్తూ ఆకలి ఆకలి అంటూ ఉంటాడు. కానీ అక్కడ ఒక పెద్ద జోయో లేవ్ చేస్తూ పని కానిస్తూ ఉంటాడు. తన తెలివైన బరువును ఉపయోగించి జోయో వాదిని కనుక్కొని తనని ఫాలో చేస్తాడు. అలా ఒకరోజు మన డానియల్ ఉన్న స్టోర్ లోపలికి వచ్చి ఒక కత్తిని కొంటాడు. అది మన డానియల్ చూసి కంగారు పడతాడు. అలా మన ఇంటి పెద్దనప్పుడు మన డానియల్ మధ్యలోకి వెళ్ళి తనని కాపాడి జాక్లీ ఉపయోగించిన మూవ్స్ని తను ఉపయోగిస్తాడు. అదే టైంకి వాస్కో వచ్చి తనని కాపాడతాడు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే కంగారు పడినప్పుడు డానియల్ పోలీసులకి ఇంకా వాస్కోకి ఫోన్ చేసి వాళ్ళని పిలుచుంటాడు. అలా ఇంటి పెద్ద ఇలా చూస్తాడు. కానీ మన వాస్కో దాన్ని ఈజీగా బ్లాక్ చేసి తన్ని ఓడిస్తాడు. అప్పుడే తనని కాపాడడానికి వాళ్ళ నాన్న వచ్చి తనని కాపాడతాడు. ఇంతలో పోలీసులు వచ్చి మన ఇంటి పెద్దని తీసుకువెళ్ళిపోతారు. డానియల్ మీద మనసు పారేసుకుంటుంది. వాడిని ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. వాడినే ఒక అమ్మాయి లవ్వా? రోజు కిమ్ మన జాక్ దగ్గరికి వచ్చి కర్చీఫ్తో పాటు తన మనసును కూడా ఇచ్చేస్తుంది. బికాజ్ ఆఫ్ కిమ్ మన మీరా జాక్తో మాట్లాడుతుండదు. అక్కడికి మందు బాబులు బ్యాచ్ ఉన్న ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చి మధ్యలో చుచ్చి పెట్టిపోతారు. దాంతో మీరా మన జాక్ని ఉగ్గేసి వెళ్ళిపోతుంది. ఇంకా జాక్కి కోపం వచ్చి వాళ్ళందరినీ చేసుకు కొడతాడు. మరుసటి రోజు జాక్ ఒక అబ్బాయికి సెకండ్ హ్యాండ్లో షూస్ కొనమని చెప్తాడు. అలా ఆ పిల్లోడు సెకండ్ హ్యాండ్లో వెతుకుతున్నప్పుడు ఒక అమ్మాయి దొరికి ఆ అమ్మాయితో పులిహోర కలుపుతూ ఉంటాడు. అలా అమ్మాయిని కలవడానికి వెళ్ళినప్పుడు తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఒక ఫేక్ బాడీని తగిలించుకొని వెళ్తాడు. అక్కడికి ఆ అమ్మాయితో పాటు వాళ్ళ అన్నీళ్ళు కూడా వచ్చి మనోడిని చితక్కొట్టి డబ్బులు తీసుకుంటారు. అదే విషయం మన జాక్ చెప్తే మన జాక్ నమ్మకుండా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళతో మెసేజ్ చేస్తాడు. అదే టైంకి ఆ స్కామర్స్ ఇంకోటిని స్కామ్ చేయాలనుకుంటారు. కానీ ఆ పిల్లోడు కొంతమంది మనుషుల్ని తెచ్చుకుంటారు. కానీ ఈ అన్నీలు ఆ మనుషుల్ని కొట్టి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. షూస్ని అలానే డబ్బుల్ని రిటర్న్ తెచ్చుకోవడానికి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు మన డానియల్ కూడా వస్తానని చెప్పి మన వాస్కో బాయ్ని కూడా ఒప్పించి తీసుకువెళ్తారు. అలానే మన డానియల్ని ఫాలో చేస్తూ జే కూడా బయలుదేరుతాడు. ఈ వీడియోకి ఇచ్చాలు. నెక్స్ట్ వీడియోలో ఆ ఫైట్ని కవర్ చేద్దాం. అలానే నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నాకు చెప్పండి. దానివల్ల నేను ఇంప్రూవ్ అవుతానని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై ఫర్ నౌ.